శనివారం బెల్లంపల్లి కాశిరెడ్డిపల్లి గ్రామ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకుడు నాతారి స్వామి పాల్గొని బహుమతులు అందజేసి అనంతరం మాట్లాడారు. శుక్రవారం బెల్లంపల్లి కాశిరెడ్డిపల్లి గ్రామ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకుడు నాతరి స్వామి పాల్గొని మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ముఖ్యంగా క్రీడా రంగంలో ముందుండాలని, మనం బెల్లంపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో వెళ్లి ఆడాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో గెలిచిన క్రీడాకారులకు అభినందించారు. వారికి బహుమతులు అందించారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పథకాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, క్రీడాకారులు, బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి మండలంలోని కాశిరెడ్డిపల్లి విలేజ్ లో ఇంత చక్కటి కేపీఎల్ సీజన్ 4 స్పాన్సర్డ్ బై మేరీ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దీన్ని స్పాన్సర్ చేసినందుకు మెడికల్ హాస్పిటల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఇంకా వేరే గ్రామ పంచాయతీలో కూడా మీరు చేసి యువతను ఉత్తేజపరచాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు తాళ్లగుర్యాల సిఐ గారికి, అదేవిధంగా మన తొంగల మల్లేష్ గారికి, సురేష్ గారికి, మన మాజీ సర్పంచ్ మూర్తి గారికి, బత్తుల రవి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ 4 రోజుల నుంచి క్రికెట్ ప్రోగ్రామ్ లో విజేతలు సాధించిన మన రవీందర్ నగర్ టీం వాళ్ళందరికీ కూడా, మా ఇందిరానగర్ టీం వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కంగ్రాచులేషన్స్. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ రన్నర్ టీం వాళ్ళకు కూడా, తాండూర్ టీం అనేది సహన ట్రేడర్స్ వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓటమి ఇప్పుడు కూడా మీరు నిరుత్సాహపడద్దు. ఓటమి రేపు గెలుపుకు పునాది కాబట్టి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా గెలిచేలాగా మీరు కృషి చేసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో వీళ్ళ మీద గెలవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వీళ్ళ యూత్ ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా, ఇక్కడ గ్రామ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మీరు ఇక్కడ ఎట్లాగైతే రవీందర్ నగర్ టీం వాళ్ళు కదా గెలిచిన వాళ్ళు, ఇందిరానగర్ టీం వాళ్ళు గెలిచిండ్రు కదా, ఇందిరానగర్ టీం వాళ్ళు గెలిచిండ్రు అంటే ఆటలు ఓన్లీ మానసిక ఉల్లాసానికి మాత్రమే పనిచేయాలి. మొత్తం మాట్లాడుకుంటూ పోతే మన లైఫ్ వేరే రైట్ వెళ్ళిపోతుంది, అవునా కదా? కాబట్టి ఆటలు మానసిక ఉల్లాసంతో పాటు మనకు చదువు కూడా మెయిన్ కీలకమే. ఇప్పుడు మీరు ఈ ప్రాంతంలో ఉండి గెలిచిండ్రు అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో గెలిచిండ్రు, రేపు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అని మీరు మంచి పొజిషన్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చదువు కూడా కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ కాశిరెడ్డిపల్లిలో ఇప్పుడు బత్తుల రవి చెప్పడానికి పోయి మధ్యలో ఆపేసిండే గ్రౌండ్ విషయం. తప్పకుండా అంటే గ్రౌండ్ విషయం మా దృష్టికి 2-3 టీములు కలిసి వచ్చినాయి. అంటే టీమ్స్ ఏం చేస్తానంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నది, కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ. అంటే వీళ్ళు మీరు ఏమైనా అనుకోండి, నా దగ్గరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రాబ్లం ఏమున్నదంటే మీరు అందరు కలిసి ఒకటే అయితే 100% ఇది సక్సెస్ అవుతుంది. మీరు ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టీం వస్తుంది కలిసి అన్న ఇట్లా చేయాలని చెప్తుండ్రు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ద్వారానే మేం చేస్తేనే అయినట్టు కావాలి అనే ఫీల్ లో ఎవరిది వాళ్ళు వస్తుండ్రు. అట్లా కాకుండా దయచేసి మీ యూత్ అందరూ పెద్దవాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ ఒక దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ మీకు ఆల్రెడీ డబ్బులు కూడా శాంక్షన్ అయి ఉన్నది. జిల్లానే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే 2nd ప్లేస్ 4th ప్లేస్ లో ఉన్నట్టున్నది. వచ్చి అప్పుడు శాంక్షన్ అయిన దాంట్లో నాకు ఐడియా ఉన్నది. 2 కోట్ల చిల్లర అమౌంట్ కూడా శాంక్షన్ అయి ఉన్నది. మీరు ఇప్పటికైనా కానీ మీరు అందరు కలిసి మీ గ్రామం నుంచి ఒక రిప్రజెంటేషన్ రాసి యూత్ అండ్ పెద్ద మనుషులు అందరూ కలిసి, గౌరవ ఎమ్మెల్యే గారు రేపు వస్తుండ్రు, రేపు కాకుంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు రిప్రజెంటేషన్ రాసి ఒక 20 మంది యూత్, ఒక 4-5 పెద్ద మనుషులను తీసుకొని